బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866155399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకొని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటదంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే మెర్క్యూరీ ఓకే ఓకే. సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయొచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవో ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అస్సలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు ఆయన. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగాలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదన్నమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు,
వాళ్ళకి వినబడదు మనం అనేది. కాకపోతే అక్కడ 2-3 బూతులు తిడతాం మనం. వీడు అడ్డొచ్చాడు, వాడు అడ్డొచ్చాడని. అంటే అలా అనుకోము. జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుందన్నమాట. తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్‌గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటదో జనరల్‌గా చిన్న విషయానికి, పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాటలు చాలా ఏదైతే పోక్ అంటామో, చేస్తుంది. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను. సడన్‌గా ఒకళ్ళ మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండనివ్వండి, దానికి మంచి రిలేటెడ్ రిజల్ట్స్ గా మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి. కంట్రోల్ కాబట్టి చేసుకోవాలి. అవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు. అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు Hmm. ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది. Right. అండ్ సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి? మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితోటి మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు, నాకు బాగోలేదు. నార్మల్ గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా రీడింగ్ కో దేనికో వచ్చినప్పుడు, మరి సింహరాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ సెప్టెంబర్ మాసం, భాద్రపద మాసం? సింహరాశి వాళ్ళు చాలా ఎమోషనల్గా చాలా డౌన్గా ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే, సో ఎందుకంటే వాళ్ళ మైండ్లో రకరకాల ఆలోచనలు, ఒకటి కాదనమాట. నేను తప్పు చేశానా, నేను చేసేది కరెక్టా కాదా, తప్పు, ప్రతి ఒక్క పని వెనకాల మీకు 2 రకాల ఆలోచనలు, ఇది రైటా రాంగా, ఇలా అనుకుంటూ మీరు ఏ పని చేయలేకపోతున్నారు ప్రస్తుతానికి. ఎంత స్టాగ్నెంట్గా ఉంటుంది కదా, ఎటు కదలలేని పరిస్థితిలో ప్రస్తుతానికి ఉన్నారు, ప్రస్తుత పరిస్థితులు. అయితే ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే వేరే పాసిబిలిటీస్ ఏదైనా చూసుకోవడం బెటర్. మనం నేను ఇదే చేస్తాను, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అనుకుంటే అవ్వదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోండి, కాస్త మూవ్ అయిపోండి ముందుకి. అలా అయినప్పుడే మీకు కాస్త పాసిబిలిటీస్ ఉండి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా చేసినప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఆగిపోయి ఉన్నారో ఆ బండిని కొంచెం ముందుకి కదిపితే కానీ, అంటే డిఫరెంట్ డైరెక్షన్ తీసుకోండి, వేరే రకంగా ఆలోచించి వేరే మనుషుల ద్వారా కొంచెం సజెషన్స్, గైడెన్స్ తీసుకొని కనుక మీరు పని మొదలు పెడితే మంచి మ్యాజిక్ మీ లైఫ్లో జరుగుతుంది. అండ్ చాలాసార్లు మనకి అంటాం కదా, నాకు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే మనకి దేనికి ఏడుపు వస్తుందో మనకు తెలియదు, దేనికి బాధ వేస్తుందో తెలియదు. కాబట్టి అలా ఎందుకు తెలియకుండా ఉంటుందంటే మన కోసం మనం టైం ఇవ్వకుండా ఉన్నప్పుడు అట్లా అవుతూ ఉంటుంది అనమాట. అంటే నాకు ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ దేనికి వస్తుంది, మా అమ్మ తిట్టినందుకు వస్తుందా, మా నాన్న తిట్టినందుకు వస్తుందా, నేను లైఫ్లో సక్సెస్ఫుల్గా లేనందుకు వస్తుందా, లేకపోతే నేను ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల వస్తుందా, రిలేషన్షిప్స్లో వస్తుందా అని చాలా. కానీ మోస్ట్లీ ఈ కార్డ్ ఇండికేషన్ ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ చూపిస్తుంది అనమాట. కాబట్టి ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ రాకుండా కాస్త కేర్ఫుల్గా ఉంటే, అంటే మాట అనేటప్పుడు కాస్త భార్యాభర్తల మధ్యలో ఒకరు గట్టిగా ఉన్నా ఒకరు కాస్త తగ్గి ఉండడం చాలా చాలా బెటర్ అని ఈ మంత్లో ఈ పాసిబిలిటీస్ మీకు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఇద్దరి మధ్యలో కాస్త గొడవలు అయ్యే ఛాన్సెస్, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓకే, బ్యూటిఫుల్. అలాగే ఇలాగ భార్యాభర్తలు గొడవలు అయినప్పుడు మనం ఎక్కువ చాలామంది ఎవరైనా వస్తే ఏమంటామంటే మీరు శివపార్వతుల ఆరాధన చేయమంటూ ఉంటాం. సో మీకు తగ్గట్టే మీ కార్డు కూడా అర్ధనారీశ్వరుడు కార్డు కాబట్టి ఇద్దరికి కలిపి మీరు ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అంటే ఎలాగ చేయొచ్చు ఆరాధన అంటాం, ప్రతిరోజు దీపారాధన ఎలాగో చేస్తాం, శివాష్టోత్రము, లలిత సహస్రనామం వీలైతే చదవండి. లేదు అంటే కనుక అట్లీస్ట్ ఖడ్గమాల అన్నా చదువుకొని శుక్రవారాలు వీలైతే ఈ మంత్ మొత్తము, ఎందుకంటే ఈ మంత్లోనే కాబట్టి మీకు కాస్త ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి కుంకుమార్చన చేయించుకుంటే, ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కుంకుమార్చన చేయించుకొని, మగవాళ్ళు అయితే కనుక సోమవారం శివారాధన చేసుకుంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ అండి. మనసులో కోరుకోండి, అది అవుతుందో లేదో, ఏం డైరెక్షన్ ఇస్తుందో గణేష్ కార్డ్స్ తెలుసుకున్నాం. ఏమి వరి అవ్వదు, మీరు అనుకున్నవి చక్కగా అవుతాయి. ఓకే,
కాకపోతే అట్లీస్ట్ ఒక 180 days టైం, అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 6 months. 6 months. కాబట్టి అప్పటిదాకా కాస్త పేషెన్స్, కాస్త ఓపిక అవసరం. దాని తర్వాత మీరు అనుకున్నట్టు అన్ని కార్డ్స్ అలాగే ఉన్నాయి కదా, కాస్త ఓపిక అవసరము. మీ డైరెక్షన్ చేంజ్ చేయమని చెప్పింది, ఆ చేంజ్ ఆఫ్ డైరెక్షన్కి కాస్త టైం పట్టొచ్చు. కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు. డెఫినెట్ గా దీన్ని ఒకసారి మనసులో పెట్టుకుని సింహరాశి వారికి ఒకంత జాగ్రత్త వహిస్తూ ఆ శివ పార్వతుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వెళ్ళి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా.